యోయో టీవీ. దేశవ్యాప్తంగా 18వ లోక్సభకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఇప్పటికే 4 విడతల్లో 379 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అందులో ఏపీలోని 25 లోక్సభ స్థానాలతో పాటు తెలంగాణలోని 25 లోక్సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికలు ఎక్కువ సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం వేరుగా ఉందనేది పోస్ట్ పోల్ సర్వేస్ చెబుతున్నాయి. దాదాపు తెలంగాణలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చాలా చోట్ల 3వ స్థానానికి పరిమితమైనట్లు సర్వేలు చెబుతున్నాయి. ఒక మెదక్, మరో పార్లమెంట్ సీట్లలో మాత్రం బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ స్థానంలో మాత్రం ఎంఐఎం, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మెజారిటీ లోక్సభ సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే టఫ్ ఫైట్ నడిచినట్లు పోస్ట్ పోల్ సర్వేస్ చెబుతున్నాయి. ముఖ్యంగా గత తెలంగాణ అసెంబ్లీలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చింది. మరోవైపు లోక్సభ ఎన్నికలనేవి ప్రధానమంత్రిని నిర్ణయించే ఎన్నికలు. ముఖ్యంగా తెలంగాణలో నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ బాగానే వర్కౌట్ అయినట్లు గ్రౌండ్ రియాలిటీలో కనిపిస్తుంది. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం బీజేపీకి బాగా కలిసొచ్చిన అంశమని చెప్పాలి. చాలా మంది సీనియర్ సిటిజన్స్, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచిన సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాలతో పాటు మల్కాజ్గిరి స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుందని పలు పోస్ట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, వరంగల్, చేవెళ్ల స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు. అటు భువనగిరి స్థానంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీగా ఉంది. మెదక్ స్థానంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, నాగర్ కర్నూల్ మాత్రం త్రిముఖ పోరు నెలకొంది. మొత్తంగా తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్లలోనే అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలే పుష్కలంగా ఉన్నట్లు పలు పోస్ట్ సర్వేలు ఘోషిస్తున్నాయి. మరి ఈ సర్వేలు చెప్తున్నట్లు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో తెలియాలంటే జూన్ 4 వరకు, కౌంటింగ్ డే వరకు వెయిట్ చేయాల్సిందే.